మనం మమకారం అని చెబుతున్న మాటకి మూలం అహంకారం. నా పెత్తనం నడవాలి, కోడలు నేను చెప్పినట్టు వినాలి, కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి, కోడలు మాత్రం కొడుకు చెప్పినట్టు వినాలి. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి. కూతురు మాట అల్లుడు వినాలి, కొడుకు మాట కోడలు వినాలి. అంటే మనవాళ్లే పెత్తనం చెయ్యాలి. మా కోళ్ళండి అదో రకమండి, మా అబ్బాయి చెప్పినట్టుగా అది ఇక్కడ ఆడదే అంటుంది ఈ మాట. మళ్ళీ మా అల్లుడండి బంగారు తండ్రి అండి, మా అమ్మాయి ఎలా చెప్తే అలాగే. అబ్బా, ఉపనిషద్ భాష్యమైనా అర్థమవుతుంది, పతంజలి భాష్యమైనా అర్థమవుతుంది, కానీ ఈ వాక్యానికి అర్థం తెలియదండి. ఇదే మూలం అహం. మూలం అహం. వాళ్ళ ద్వారా, కూతురు ద్వారా, కొడుకు ద్వారా మన పెత్తనం చేయాలని మాట్లాడదాం. కూతురు మీద కూడా ప్రేమ కాదు, అది మన కోసం. అది కొడుకు మీద కూడా ప్రేమ కాదు, మన కోసం. మన బిడ్డ కాబట్టి వాడు నెగ్గాలి, మన బిడ్డ కాకపోతే నెగ్గక్కల. మన బిడ్డ కాబట్టి అనే భావన వదిలేస్తే కోడలను కూడా కోడలా కొడుక ఏది ఎవరి ధర్మం అయితే వాళ్ళని సమర్థిస్తామండి. అన్యాయం న్యాయాన్ని బట్టి మాట్లాడాలి, ధర్మం అధర్మాన్ని బట్టి మాట్లాడాలి. మన వాళ్ళు పరాయి వాళ్ళని మాట్లాడతారు ఏంటండి.